అంటే దేవుని దృష్టికి అనుభవం ఏమో అని అంటే ఒకవేళ ఆ లోకంలో ఉన్న వాళ్ళు దోషం వాళ్ళకి శాతకాలు దోషం ఉందని చెప్పారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ దోష తగిలిస్తే దోషం పడుతుంది. మీరు చాలా మంది చెప్తూ ఉంటారు. మరి జియో కంపెనీ వాళ్ళ కొడుక్కి కూతురికి పెళ్లి చేయాలి. ఇప్పుడు మంచి ఆశ ఈరోజు వాళ్ళు ఏదనుకోవడం చేసుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు అని ముహూర్తాలు తీర్థాలు అయ్యి మనం చేస్తాం. ఈయన అంటాడు, ఇదిగో నేను నీకు డబ్బులు ఇస్తాను, నీకు ఆస్తి ఇస్తాను, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తానని అతన్ని చేస్తా ఉంటే ఇతను అంటాడు, లేదయ్యా దేవుడు ఏం చెప్తావు తప్ప నేను నా సొంతం చెప్తాను. ఈయన మొత్తం మీద లాభండి ఎక్కడ 7 కోడలు ఒక కోడను ఒక పొట్టేను శిఖరం ఉన్నా ఆ శిఖరం నిలబడ్డాడు. ఏ బలిపీఠ కట్టమన్నాడు, ప్రతి బలిపీఠ మీద ఒక కోడిని పెట్టమన్నాడు. అంటే మగది అని అర్థం, కోడి కూడా. మళ్ళీ ప్రతి బలిపీఠ మీద పెట్టాడు. ఇప్పుడు అతను దేవుడు ఆశీర్వదించదని చెప్పేసి దేవుని శాపాలు ప్రజలను శపించడం మొదలు పెడతా ఉన్నప్పుడు ఆ శాపాలను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. నోటి మాటల వలన నొప్పి నొప్పి తగలకుండా చాటు దేవునికి స్తోత్రం. దేవుడు నోటి మాటల ద్వారా ఏ నొప్పి తగలకుండా నేను కాపాడుకుంటా ఉన్నాడు. ఆశీర్వాదం నీ మీదకి వస్తుంటే దాన్ని మార్చాలని సైతాన్ని ప్రయత్నం చేస్తా ఉన్నా సాతాను అడ్డుపెట్టి నీ ఆశీర్వాదాన్ని దేవుడు నీ మీదకి విడుదల చేస్తా ఉన్నాడు. ఆదికాండ గ్రంథంలో దేవుడు మాట 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. నిన్ను దూషించు వారికి భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు చెప్పండి, నేను మీకు అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు మీదకి వచ్చింది, ఇస్సాకు మీద నుండి మళ్ళా యాకోబు మీదకి వచ్చింది, యాకోబు నుండి 12 గోత్రాల మీదకి వచ్చింది, వాళ్ళ నుండి మా అందరి మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఈ ఆశీర్వాదం ఏం చేసిందంటే అలాగా ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చుకుంటూ వచ్చింది. ఆదికాండ గ్రంథం 27వ అధ్యాయం 29వ వచనంలో కూడా మనం ఈ మాట చదువుతాం. ఆదికాండ గ్రంథము జనములు నీకు దాసులు అయిపోతారు, నీ బంధు జనులకు దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కటి మాట్లాడబడిందంటే జీవించేవారు అబ్రహాము ఆశిస్తున్నారు. ఒక అద్భుతమైన కార్యాలని అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము దేవుని వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎంత అద్భుతకరుడంటే ఆయన తన బిడ్డల వల్ల ఆయన ఎలాంటి కార్యమైనా చేయడానికి సిద్ధంగా సంసిద్ధంగా ఉన్న దేవుడిగా మన జీవితంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆశీర్వదించడానికి ఎంతవరకైనా వెళ్తాడైనా, ఎంతవరకైనా వెళ్ళి ఆయన ఆశీర్వదించడానికి సమర్థుడిగా ఉన్నాడు. వాక్యాలు మనం గమనిస్తూ ఉంటే 20